హాయ్ గైస్, ఇవాళ అయితే డే 2 షెడ్యూల్ అనమాట ఇది. సో ప్రెసెంట్ మనం తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. సో టోటల్ ఇవాళ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మనం అయితే మొత్తం 3 టెంపుల్స్ కవర్ చేస్తాం. అండ్ అలాగే బర్డ్స్ ది జూ టైప్ అనమాట. మొత్తం అన్ని ఎగ్జోటిక్ బర్డ్స్ అన్ని ఉంటాయి. అదొక ప్లేస్ కవర్ చేస్తాం. అండ్ తర్వాత తిరుమలకి అయితే రీచ్ అవుతాం. సో ఈ వీడియో మొత్తం మీకు లాంగ్ వస్తుంది కాబట్టి ఈ డే 2 అనేది పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను. సో దట్ మీరు కూడా కొంచెం బోర్ ఫీల్ అవ్వరు. సో ప్రెసెంట్ అయితే ఇవాళ షెడ్యూల్ అంటే ఈ పార్ట్ 1 షెడ్యూల్ అయితే 3 టెంపుల్స్ అండ్ స్మాల్ జూ టైప్ అనమాట. అది కూడా చూపిస్తాను ఈ పార్ట్ 1 లో అయితే. సో పార్ట్ 2 వచ్చేసి మీకు తిరుమల రీచ్ అవ్వడం అండ్ పైన ఉన్న టెంపుల్స్ కవర్ చేసి దర్శనం చేసుకుని అండ్ అక్కడి నుంచి కాణిపాకం అండ్ అరుణాచలం వరకు రీచ్ అయ్యేది పార్ట్ 2 లో చూపిస్తాను డే 2 ది. సో ఇంకైతే టెంపుల్ రీచ్ అయిపోతాం. సో అక్కడ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అవి చెప్తాను. సో ప్రెసెంట్ అయితే బావగారు బైక్ కి అయితే పెట్రోల్ కొట్టేదినా కాగా మన బండికి ఆల్రెడీ నైట్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించాం. సో ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళాలి. అండ్ వెళ్లే రూట్ మధ్యలో అయితే లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి. కొండలు గానీ, లోటస్ పాండ్ గానీ, ఏ మాటగా మాట చాలా బాగుంది రూట్ అయితే. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్లే రూట్ ని. సో నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నావు కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చి డే 2 అనమాట ఇది. మనం ప్రెసెంట్ అయితే తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ గుడికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ గుడి దగ్గర ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కొంచెం కళ్యాణం త్వరగా అవుతుందంట. నేను చూపించడానికి వచ్చాను అంతే. సో ఈ గుడి అయితే మనకి తిరుపతి నుంచి 20 km డిస్టెన్స్ లో ఉంటది. సో చుట్టుపక్కల ఎటు చూసినా కొండలు ఉంటాయి. కొద్దిగా లొకేషన్ అయితే బాగుంటది. అండ్ గుడి కూడా కుదిరినంత వరకు చూపిస్తాను. ఫోన్ ఎలా లేదంటే ఇంకా అక్కడితో ఆపేస్తాను. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ ఇంకో 20 km డిస్టెన్స్ లో ఒకలుమాత తల్లి టెంపుల్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాం. సో ఇది మనకి సెకండ్ స్టాప్ అనమాట. సో యాక్చువల్ గా అయితే బైక్ పార్కింగ్ అది కింద ఉంటది. కార్ గానీ బైక్ అయినా కింద పార్క్ చేసుకోవాలి. కొంచెం బావగారికి లోకల్ కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి మనల్ని పైకి అయితే తీసుకెళ్లారు. కొండపైకి వరకు బైక్ అయితే వెళ్ళిపోద్ది. సో ఇది మన డెస్టినేషన్ లో సెకండ్ స్టాప్ ఇది. ఈ గుడి పేరు వచ్చి ఒకలుమాత ఆలయం. తిరుపతికి ఇది కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా అరౌండ్ 20 kilometers లో ఉంటుంది. అండ్ దీని సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. అవైలబిలిటీ ఉంటే గుడి లోపల చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ నుంచి మనం థర్డ్ స్టాప్ అయిన గంగమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్దాం. సో గంగమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బర్డ్స్ జూ కి అయితే వెళ్దాం. బర్డ్స్ జూ కూడా తిరుపతి నుంచి 20 km డిస్టెన్స్ లో ఉంటది. తిరుపతి కడప రూట్ లో ఉంటది అనమాట అది. సో ఇవాళ చూపించిన టెంపుల్స్ అండ్ ఈ బర్డ్ జూ కూడా అన్ని కలిపి అన్ని అరౌండ్ 20 km డిస్టెన్స్ లో ఉంటాయి తిరుపతి నుంచి.
టికెట్ ఒకరికి 200 రూపీస్ తీసుకున్నారు టికెట్ అయితే. అండ్ దీని మీద 50 రూపీస్ ఆఫ్ కూపన్ కూడా ఇచ్చారు. సో ఇందులో ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఆ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాను మొత్తం అంతా. సో మిగతాదంతా మీకు సినిమాటిక్స్ లో చూపిస్తాను, చూడండి. బర్డ్స్ దానిలోకి వెళ్ళాలంటే ముందుగా ఇలా క్లోజ్డ్ కంపార్ట్మెంట్ లా ఉంటుంది. సో ముందుగా ఇందులో పంపించిన తర్వాత సెకండ్ డోర్ ఓపెన్ చేస్తారు మనకి. సో అలా అయితే బర్డ్స్ అనేవి బయటికి వెళ్ళకుండా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంక మనకి అవి ఫ్రీగా ఎగురుతుంటే మనమే అలా వెళ్ళాలన్నమాట. సో ఇది గైస్ డే 2 లో పార్ట్ 1 వీడియో అయితే. సో పార్ట్ 2 వీడియో మీకు ఇంకో 2-3 డేస్ లో అయితే అప్లోడ్ చేస్తాం మళ్ళీ. సో అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి.